ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ వెల్ విషరు ప్రసాద్ పల్లె. మీరు చూస్తున్నది అద్భుత దేవుడు యూట్యూబ్ ఛానల్, డైలీ బైబిల్ స్టడీ. కనుక మనం అందరం కూడా బైబిల్ స్టడీలోనికి వెళ్తాము. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. కనుక మనం ఈ రోజున పాఠ్యాంశంగా తీసుకుంటున్నటువంటి వాక్యం ఏంటంటే కీర్తనలు గ్రంథము 29వ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కనుక దావీదు కీర్తన ఇది. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. కనుక మనమందరం కూడా మరి బైబిల్ స్టడీలో భాగంగానైతేనేమి, మరి బైబిల్ ధ్యానాంశముగానైతేనేమి, మనం ఈ రోజున ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటంటే మరి కీర్తనలు 29వ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తున్నాం. ఇక్కడ రాయబడింది ఏమనంటే, దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. ప్రభావము, మహత్యము దేవునికి ఆరోపించాల. అంటే స్తుతియు, మహిమ, ఘనత, ప్రభావాలు దేవునికి చెల్లించాలి. ఎందుకంటే హీ ఈస్ ద క్రియేటర్, హీ ఈస్ ద ప్రొవైడర్, హీ ఈస్ ద సేఫ్ గార్డింగ్, అండ్ ఆల్సో హీ విల్ ప్రొవైడ్ అస్ ఎవ్రీథింగ్. He is the protector. He is the provider, protector and provider. సో మనం ఏం చేయాలా? మనకు మరి సమస్తాన్ని అందజేస్తున్న దేవుని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. నేను కూడా ప్రభావాన్ని, మహత్యాన్ని దేవునికి మరి ఆరోపించాల, దేవునికి మహిమ చెల్లించాల. ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంటంటే దేవునికి మహిమ అని అర్థం. స్తుతి, స్తోత్రం అంటే మనం దేవుని గణపరుస్తున్నట్లు అర్థం. హల్లెలూయా అంటే దేవుని హెచ్చించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు మనం ఆరోపించాల. మరి ప్రతి స్థలములో కూడా దేవుని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమైనాం. అలాగే ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట మనము సాగిలపడాల్సిన అవసరం ఉంది. మనం ఏదైనా మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు, పండగకు కానీ ఏదైనా మంచి మరి ఆర్నమెంట్స్ ధరించినప్పుడు కానీ మరి దేవుని గణపరచాలా, దేవుని కొరకు జీవించాలా. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన మరి మహాజలముల మీద ఆయన సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోను, సిరియోను గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశ్వరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలోనున్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వాదించును. కనుక దేవుడు మనకు మరి సమాధానం కలుగజేసి మనల్ని ఆశీర్వాదించాలని నిరంతరము మన కోసం చేయి చాపి చూస్తున్నాడు. కనుక నేను నిరంతరము చేయి చాపి దేవుని దగ్గరికి రావాల్సిన వారమైనాము. దేవుని వాక్యాన్ని మన హృదయంలో సమృద్ధిగా నివసింపచేయాలి. ఎందుకంటే ఆయా సమయాల్లో మరి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా వేదన చింతలో ఉన్నప్పుడు నీ హృదయం అందు దేవుని వాక్యం ఉంటే ఆ వాక్యం మళ్ళీ నీకు గుర్తొచ్చినప్పుడు నేను ధ్యానిస్తాం. ధ్యానించి, ప్రభువా ఈ వాక్యములో ఈ మాట రాయబడింది కదా,
యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును అని రాయబడింది కదా. మరి ప్రభా, నా విషయంలో మీరు అనేక విధాల ప్రభా తండ్రి నా బిజినెస్ను దీవించు, నా యొక్క వ్యాపారాన్ని బిజినెస్ను కనికరించు, లేకపోతే నా ఆర్థిక వ్యవస్థను కనికరించు, నన్ను ఫలింపచేయని మనము దేవుని ప్రార్థన చేయవచ్చు. కనుక దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును, యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. కనుక దేవుడు మహాభయంకరుడు. నేను ఆ సమస్యలో ఆయన పోరాడుతూ ఉన్నాడు. కనుక మరి మనం సమస్య గురించి దేవునికి వివరించి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆల్రెడీ హీ హ్యాస్ బీన్ ఎంటర్డ్ ఇన్ టు ద battle and he is fighting for you, and God is going to give you good days, and also God is going to solve your problems soon. But keep concentration and trust faith upon him, and remember God's promises and claim them, and ask him in the prayers, personal prayers, and also prayers especially with the fasting also. Every time Christian people must have to pray and must have to fast for the miracles, because God, when he was living in this world, he went on through the prayers, and he went on throughout night in the prayers, and done the miracles in the morning. And so likewise we also. So Jesus was in this world, we are also fight for the righteousness, fight for the justice through the prayers, and also remember God's words, and do meditate them, and remember them, and climb them, and receive the miracles. Miracles will be happening in the lives of Christians, and also he is remembering Gentiles also. He is blessing everyone, not only the Christians but also Gentiles. He is the father of all nations, and he is the father of all Gentiles and the Israelites. So we are the spiritual Israelites. So we are remembering Jesus. So we must pray for Jerusalem also. It must be safe and happy, and God is remembering you, your problems. So come to God with a special praise and a special song. గనుక మనము యెహోవా కొరకు క్రొత్త కీర్తన పాడవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుడు మహాభయంకరుడు. ఆయన మరి లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరిచేటటువంటి స్వరం ఆయనకు ఉంది. కనుక మనం కూడా ఏది కూడా యేసు నామంలో జరుగునుగాక అంటే అది జరిగిపోతుంది. కనుక విశ్వసించాలి, అవిశ్వాసం ఉండకూడదు. అవిశ్వాసాన్ని తీసివేసి ప్రభు వైపు చూద్దాము. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడై ఉన్నాడు. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. అగ్నిని ప్రజ్వలింపజేయాలంటే దేవుని స్వరం కావాలి. కనుక కొన్ని కోట్ల మరి సంవత్సరాల దూరముగా, కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మరి సూర్యుని వెలుగు మన మీదకి ఏ విధంగా వస్తుందో, ఆ విధంగానే దేవుని ప్రేమ కూడా పరలోక రాజ్యం నుంచి మన మీదకి వస్తూ ఉంది. సూర్యుని వెలుగు భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్న జీవరాశులకు వేడిని, మరి ఆహారం పండుటకు భూమికి వేడిని, సముద్రంలో ఉన్న మత్స్యములకు కూడా తగినంత వేడిని, ఆ తర్వాత మరి భూమిలో ఉన్న సమస్తాన్ని వేడి చేసి అందులో నుంచి మరి పంటలు పండేటట్లు చేస్తూ ఉంది. ఆ విధంగానే దేవుని నోట నుండి వచ్చు ప్రతి ఒక్క మాట మనిషిని ఫలింపచేసేదానికి వస్తూ ఉంది. ఆకాశం నుండి వర్షం పడినప్పుడు అది ఏ విధంగా నిష్ఫలంగా తిరిగి వెళ్ళదో, ఆ విధంగా వర్షం పడి భూమిలో నుంచి పంటను బయటకు తీసుకొని వస్తుందో, ఫలాన్ని బయటకు తీసుకుని వచ్చి మనుషులందరినీ తృప్తిపరుస్తుందో, అలాగే దేవుని మాటలు కూడా మరి కొంతమంది ప్రవక్తలను వాడుకొని మాట్లాడుతున్న మాటల వలన కూడా దేవుడు కార్యాలు చేసి స్థిరపరిచి మన దేశాన్ని స్వస్థపరుస్తున్నాడు, మనల్ని స్వస్థపరుస్తున్నాడు. మన పిల్లలను దీవించి ఆశీర్వాదించి తరతరాలకు దీవెనకరంగా ఆయన మనల్ని
చేస్తున్నాడు. కనుక దేవుని కొరకు నిలబడి ప్రార్థన చేసి వాక్యం చెప్పే బిడ్డ యాజకుడా, నీవు తరతరాలకు శోభాతిశయంగా ఉన్నావు. బహుతరములకు సంతోష కారణముగా నీవు ఉన్నావు. కనుక దేవుడు నిన్ను దీవించాడు, నీ పిల్లలను దీవించాడు. ప్రభు కొరకు మరి ప్రార్థనలో ఉండవలసిన వారమై ఉన్నాము. అనేక సమస్యల గురించి మీరు ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు. దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి మనల్ని పోషించాడు. మన తల్లి గర్భములో నుంచి ఆయన మనల్ని మరి అద్భుతంగా మరి ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు. మరి అలాంటి దేవుని వాక్యాన్ని మనం ప్రకటించి దేవుని దీవెనలు పొందుదాం. ప్రభు ఎంతైనా నమ్మదగిన ప్రేమ జాలి కనికరం కలిగినటువంటి దేవుడు. విశ్వాసము ద్వారా అనేక కార్యాలు మనం చూస్తాం. వాక్ విత్ ద ఫెయిత్, నాట్ బై ది సైట్. వాక్ విత్ ది ఫెయిత్, నాట్ బై ది సైట్. సో వీ మస్ట్ హ్యావ్ టు వాక్ విత్ ఫెయిత్, నాట్ బై ది సైట్. అంటే మన విశ్వాసం ద్వారా నడవాలి. చూచిన దాన్ని బట్టి, వినిన దాన్ని బట్టి అవిశ్వాసములో పడిపోయి మరి దేవునికి దూరం కాకూడదు. మెడికల్ రికార్డ్స్, ఒకవేళ నీ ఆరోగ్యం బాగలేదు, మరి ఈ విధంగా నువ్వు మరి త్వరలో ఏదైనా డేంజర్ సిచ్యువేషన్స్ జరుగుతాయని చెప్పొచ్చు. కానీ మెడికల్ రికార్డ్స్ కాదు. వీ కేమ్ ఫ్రమ్ జీసస్, హీ విల్ డూ వండర్స్. కనుక కుష్ఠరోగి యేసు దగ్గరికి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని అన్నప్పుడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని యేసు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, ఆయన మరి వస్త్రపు చెంగును ముట్టినప్పుడు బాగైంది. మరి 4 రోజులు చనిపోయి మరి సమాధిలో ఉన్న లాజరు లేయంటే ఆయన లేచినట్లుగా మనం చూస్తున్నాం. పుట్టుగుడ్డు వాని దగ్గరకు వెళ్ళి ఆయన ఉమ్మి వేసి ఆ మట్టిని తీసి కళ్ళ మీద రాసి, నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి అక్కడ మరి నీ ముఖాన్ని కడుక్కో, చూపు వస్తుంది అన్నప్పుడు అలా కడుక్కున్నప్పుడు చూపు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వీ హ్యావ్ సీన్ మెనీ వండర్స్ ఫ్రమ్ జీసస్. సో వీ మస్ట్ హ్యావ్ టు కీప్ జీసస్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ మూవ్ బై ది ఫెయిత్, నాట్ బై ది సైట్. సో కనుక మనము విశ్వాసం ద్వారా మనము ఈ లోకాన్ని జయించవలసిన వారమై ఉన్నాం. కనుక నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించెదరు. కనుక మనం నీతిమంతులుగా ఉండి, నీతిమంతులు అంటే ఏంటంటే దేవుని నమ్మిన వారు, యేసుని నమ్మిన వారు, యేసు కొరకు జీవించేవారు, బిలీవర్సు. ప్రభు కొడతాడు. ప్రభు ఏదైనా మనకు మరి దేవుని ఉగ్రతకు, దేవుని కోపానికి మనం గురి కాకూడదని భయపడితే బ్రతికే వాళ్ళే మరి నీతిమంతులైన. అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కనుక మనము దేవుని నమ్ముదాం, నీతిమంతులుగా ఉందాం. చిన్న ప్రార్థన. లవింగ్ హెవెన్లీ ఫాదర్, ఐ కమ్ టు యూ రైట్ నౌ in the direction of the అద్భుత దేవుడు YouTube channel. Bless it and spread it all over the world, and let all over the world people see and watch and listen the voice of the అద్భుత దేవుడు YouTube channel and repent and confess their sins and come to you and get blessings. Bless their children and also give them job, give them health, touch their health from head to feet, and touch their brain, touch their eyes, touch their throat, and also touch the heart, lungs, liver, kidneys, pancreas, gallbladder, and bone marrow, and touch every parts of the body and heal them and solve their problems, forgive their debts, sins, trespasses, and give them new life in you. In Jesus' mighty classic holy name I pray. Amen.